హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు సదాశివ కోన విజిట్ చేస్తున్నాము. దగ్గర 13 కిలోమీటర్ల అడవిలో వచ్చేసాం అనమాట. యాక్చువల్గా మన బండి గడ పంచర్ అయిపోయింది. ఇప్పుడు ఎలా పోవాలో తెలియదు. ఎట్లా ఒకటి విజిట్ చేస్తున్నాం చూడండి. 12 కిలోమీటర్స్ అనమాట అడవి. చాలా లాంగ్ ట్రెక్కింగ్ అనమాట ఇది. చాలా జాగ్రత్తగా రావాలా వచ్చేటప్పుడు. అవునండి గాయస్, పదాము చూడండి ఎలా ఉన్నాయో రాయలు. మనమైతే సదాశివ కోనకి వెళ్ళిపోతున్నాం. చాలా దట్టమైన అడవి గాయస్. ట్రెక్కింగ్ మొత్తం 12-13 కిలోమీటర్స్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా రావాలా. అనండి గాయస్, రూట్ ఇదే గాయస్. చూడండి లొకేషన్ ఎలా ఉందో. సదాశివ కోనకు వచ్చేసినాం మనమైతే. తిరుపతి నుంచి 45 కిలోమీటర్స్ ఉంది. మంచి దట్టమైన అడవిలో ఉన్నాం అనమాట. మనమైతే కొండకి వెళ్ళిపోతాము దేవుని విజిట్ చేసేదానికి. రండి గాయస్ చూద్దాం. సదాశివ కోన వ్యూ చూడండి గాయస్. అండి గాయస్ పొలం మనమైతే గుడి దగ్గరికి వచ్చేసాము. అన్నాడు చూద్దాం ఎలా ఉందో. ట్రెక్కింగ్ ప్లేస్ అయితే మామూలుగా లేదు. బా వేరే లెవెల్లో ఉంది అడవి విజువల్స్. రండి గాయస్, మనమైతే సదాశివ కోనకి అయితే విజిట్ చేస్తున్నాము. దగ్గరలో ఉన్నాం, వచ్చేసాము. ఎలా ఉంది చూడండి ఈ రాళ్ళు. 12 కిలోమీటర్స్ అన్నమాట అడవి అయితే. అడవిలో రావాలనుకున్న వాళ్ళు, చాలా హార్డ్ వర్క్గా ఉండేవాళ్ళు రావాలా. ఓకే గాయస్, టెంట్ కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ. ఇంకేలే 100 రూపాయలు అన్న. వచ్చాను గాయస్ టెంపుల్ దగ్గరికి. చూద్దామనండి కోతి గాయస్. గాయస్ దానండి విజిట్ చేద్దాం. చాలా మంచి లొకేషన్ సదాశివ కోన. అడవి మామూలుగా ఉండదు. 15 కిలోమీటర్ పైన రావాలి గాయస్ అడవి వల్ల. మనమైతే ట్రెక్కింగ్ చేసుకుంటూ అనండి గాయస్. చట్ట రండి గాయస్, సదాశివ కోనకైతే మనం వచ్చేసినాం. టెంపుల్ దగ్గరికి పోదాం. ఫోటో ఒకటి. హాయ్ గైస్, ఇదే గైస్ గుడి, సదాశివ కోన గుడి. ఫోటో ఒకటి లొకేషన్. ఫోటో ఇద్దాం. చూడండి గాయస్ లోయలు ఎలా ఉన్నాయో. ఇదే గాయస్ సదాశివ కోన లొకేషన్ అంతా అడవిలో. రండి గాయస్ పొలం.
రండి గాయస్, మనమైతే సదాశివ కోనకు వచ్చేసాం. రండి గుడి చూద్దాం. మీరే రండి గాయస్ చూద్దాం. గాయస్ వాటర్ వస్తుంది చూడండి అక్కడ. మూసేహారా? చెప్పులు తీసేదమ్మా. రండి గాయస్, మనం అయితే దర్శనం చేసుకున్నాం. ఇంత నిలువుగా ఉంది గాయస్. రండి గాయస్, సదాశివ కోన టెంపుల్. దగ్గర ప్రమాణం అండి, నీళ్ళు వస్తున్నాయి అనమాట చెట్లో నుంచి. రండి గాయస్. జోగులేము. ఓకే గాయస్, సదాశివ కోన టెంపుల్ అయితే మనం విజిట్ చేసినాము. చూడండి వాటర్ వస్తూ ఉంటుంది. గాయస్ మీరు రావకుండా వాళ్ళు చెల్లూరు డ్యామ్ కాడ నుంచి ఒక 14 కిలోమీటర్స్ అనమాట. బండ్లు మాత్రం దయచేసి టైర్లు బాగుంటాయండి. 14 కిలోమీటర్ అంటే వెరీ 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 ట్రిక్కింగ్, వెరీ వెరీ డేంజరస్ రోడ్స్ అనమాట. ఎప్పుడు ఎక్కడ పెంచర్ అయిపోతే తెలియదు. మీరు వాటర్ బాటిల్స్ అవన్నీ క్యారీ చేసుకొని ట్రిక్కింగ్ చేయాలనుకో ఖచ్చితంగా వచ్చి ట్రిక్కింగ్ చేయండి. చాలా అద్భుతమైన ప్లేస్ అనమాట. ఓకే గాయస్, ఇదే గాయస్ వాటర్ వస్తుంది, అక్కడ నుంచి మనం దూకుదాం. బాయ్ ఫ్రెండ్స్.